పైకి వస్తుంది ఒకసారి. తెప్పలు పడవలు వచ్చేస్తాం. ఒకరు రండి, ఒకరు వస్తే నేను ఈ నెల 15వ తేదీ పొదలకూరు రోడ్డు ఏదైతే లేక్యూ కాలనీ ఉందో ఆ లేక్యూ కాలనీ దగ్గర పడవల తెప్పల పోటీలు గత 15 ఏళ్లుగా మద్దా బర్నాబాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. చూడచక్కని కార్యక్రమం. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆ లేక్యూ కాలనీ వద్ద ఆ యొక్క పడవలు తెప్పలు పోటీలు ప్రారంభమై ఏదైతే ఈరోజు మేము ఆ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో జెండా పాతామో ఆ యొక్క జెండా దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ లేక్యూ కాలనీకి చేరుకుంటాయి. ఈ నెల 15వ తారీఖున 4 గంటలకి పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీ వద్ద ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించవచ్చు. మామూలుగా సంక్రాంతికి కనుమకి వివిధ రకాల పర్వదినాల సందర్భంగా కేరళలో ఈ పడవలు తెప్పల పోటీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ప్రజలందరూ కూడా దీన్ని కుటుంబాలతో బాగా ఆస్వాదిస్తారు. చిన్నారి పిల్లలు కూడా బాగా ఆస్వాదిస్తారు. నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా మిత్రుడు మద్దా బర్నాబాస్తో వచ్చి ఈ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో ఆ యొక్క జెండా నాటడం జరిగింది. ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీ పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీ ఆ లేక్యూ కాలనీ వీధుల్లోకి లేక్యూ కాలనీ పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీ వీధుల్లోకి ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ప్రజలందరూ కుటుంబాలతో విచ్చేసినట్లయితే చూడ చక్కని కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు. ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో విజేతలకి బహుమతి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా పడవల పోటీలు తెప్పల పోటీలు ప్రత్యేకంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొవాలని 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఆ లేక్యూ కాలనీ వీధుల్లోకి మీరంతా కూడా వచ్చినట్లయితే ఆ యొక్క పడవల పోటీల్ని పూర్తిగా వీక్షించవచ్చు. చక్కని కనువిందైనటువంటి రమణీయమైనటువంటి ఒక మంచి కార్యక్రమం.